హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. టీఎస్ పోలీస్ సంబంధించినటువంటి అప్డేట్స్ ఒకసారి చూసినట్లయితే ఈరోజు నమస్తే తెలంగాణ న్యూస్ పేపర్లో యూనిఫామ్ పోస్టులకు వయోపరిమితి 2 ఏళ్ళు పెంపు అని ఒక మెయిన్ హెడ్డింగ్తో ఒక న్యూస్ ఆర్టికల్ వచ్చేసి రాయడం జరిగింది. యూనిఫామ్ పోస్టులకు 2 ఏళ్ళు వయోపరిమితిని పెంచడం జరిగింది. దానికి ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేయడం జరిగింది. ఇక్కడ క్లియర్గా మనం ఈ యొక్క న్యూస్ ఆర్టికల్లో చూడొచ్చు. యూనిఫామ్ పోస్టులకు వయోపరిమితి 2 ఏళ్ళు పెంపడం జరిగింది. ఇక్కడ ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ. గ్రూప్ 1 నోటిఫికేషన్ కూడా ఇక 2 ఏళ్ళు పెంచినటువంటి 2 ఏళ్ల వయోపరిమితి యూనిఫామ్ పోస్టులకు గ్రూప్ 1 నోటిఫికేషన్ కూడా వర్తించడం జరుగుతుంది. సరే, మనం పూర్తి వివరాలు చూసినట్లయితే రాష్ట్రంలో యూనిఫామ్ పోస్టులకు పోటీ పడేవారి వయోపరిమితిని మరో 2 ఏళ్ళు పెంచింది. ఇప్పటికీ 5 ఏళ్ళు పెంచగా తాజాగా మరో 2 ఏళ్ళు పొడిగిస్తూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు ఇచ్చింది. తాజాగా విడుదలైన గ్రూప్ 1 నోటిఫికేషన్లోనూ వయోపరిమితిని సడలించింది. ఇదే విషయాన్ని సోమవారం విడుదలైనటువంటి నోటిఫికేషన్లో పొందుపరిచిందని మనకు క్లియర్గా ఇక్కడ ఈ యొక్క న్యూస్ ఆర్టికల్లో రాయడం జరిగింది. యూనిఫామ్ పోస్టులకు ఆల్రెడీ ఇంతకుముందు 5 ఏళ్ళు పెంచగా ఇప్పుడు మరో 2 ఏళ్ల వయోపరిమితిని కూడా ఈ యొక్క యూనిఫామ్ పోస్టులకు వచ్చేసి పెంచడం జరిగింది. ఫ్రెండ్స్, దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మనకు నమస్తే తెలంగాణ న్యూస్ పేపర్లో ఇచ్చినటువంటి ఈ యొక్క న్యూస్ ఆర్టికల్ ద్వారా మనకు ఇక ఇన్ఫర్మేషన్ వచ్చేసి తెలియజేయడం జరిగింది. అదేవిధంగా చూసినట్లయితే మనకు సాక్షి న్యూస్ పేపర్లో కూడా అక్కడ క్లియర్గా ఈ యొక్క వయోపరిమితికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా రాయడం జరిగింది. ఇక్కడ క్లియర్గా మనం చూడవచ్చు. మరో 2 ఏళ్ల వయోపరిమితి పెంపు, యూనిఫామ్ సర్వీసుల గరిష్ట వయోపరిమితిపై సర్కారు ఉత్తర్వులను ఇక్కడ క్లియర్గా రాయడం జరిగింది. ఒకసారి మనం పూర్తి వివరాలు కూడా ఇక్కడ కూడా చూడొచ్చు. డైరెక్ట్ రిక్రూట్మెంట్లో భాగంగా వివిధ యూనిఫామ్ సర్వీసులకు గరిష్ట వయోపరిమితిని మరో 2 ఏళ్ళు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని యూనిఫామ్ సర్వీసులకు సంబంధించి రాబోయే రిక్రూట్మెంట్కు ఇది వర్తించనుంది. యూనిఫామ్ సర్వీసుల పరిధిలో వచ్చే వివిధ సర్వీసులు కేటగిరీల పోస్టులు పోలీస్, అగ్నిమాపక, జైళ్ల శాఖ, స్పెషల్, ఇక్కడ ప్రొటెక్షన్ ఫోర్స్, ఎక్సైజ్, రవాణా, అటవీ శాఖ ఉద్యోగులకు 5 ఏళ్ల గరిష్ట వయోపరిమితిని పెంచుతూ ఇప్పటికే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో నిరుద్యోగుల నుంచి పెద్ద సంఖ్యలో ప్రభుత్వానికి విజ్ఞప్తులు అందడంతో మరింత మందికి నిరుద్యోగ యువతకు అర్హత కల్పించే ఉద్దేశంతో యూనిఫామ్ సర్వీస్ కూడా ఇక్కడ గరిష్ట వయోపరిమితిని మరో 2 ఏళ్ళు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర గెజిట్లో ఈ నెల 8న నోటిఫికేషన్ను పబ్లిష్ చేశారు. 8న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమార్ కూడా ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో జారీ చేసినటువంటి ఉత్తర్వుల్లో యూనిఫామ్ సర్వీసులకు గరిష్ట వయోపరిమితిని పెంచకపోవడం అక్కడ గమనార్హమని రాయడం జరిగింది. మరో 2 ఏళ్ల వయోపరిమితిని పెంచుతూ మనకు ఇక్కడ తాజాగా ఉత్తర్వులు కూడా ఇవ్వడం జరిగింది. యూనిఫామ్ సర్వీసుల గరిష్ట వయోపరిమితిపై సర్కారు ఉత్తర్వులని మనకు ఇక్కడ సాక్షి న్యూస్ పేపర్లో కూడా ఒక ఆర్టికల్ అయితే రాయడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక్కడ క్లియర్గా దానికి సంబంధించిన ఆర్టికల్ కూడా మనం చూడడం జరిగింది. అదేవిధంగా మనం ఇక్కడ చూడొచ్చు. నమస్తే తెలంగాణ న్యూస్ పేపర్లో రేపటి నుంచి ఇక్కడ మనకు క్లియర్గా రాయడం జరిగింది. రేపటి నుంచి కానిస్టేబుల్కు శిక్షణ. మొదటి దశలో 9,333 మందికి తర్ఫీదు. రాష్ట్ర వ్యాప్తంగా 28 శిక్షణ కేంద్రాల్లో ట్రైనింగ్ అయితే ఇవ్వబోతున్నారు. అవుట్ ఇండోర్లలో కొత్త కోర్సులు. నమస్తే తెలంగాణతో ఏడీజీ అభిలాష బిస్తాన్ ఇక్కడ మనకు ఈ యొక్క న్యూస్ ఆర్టికల్లో రాయడం జరిగింది. ఫ్రెండ్స్, రేపటి నుంచే కానిస్టేబుల్కు శిక్షణ చేసి ఇవ్వబోతున్నారు. ఇక్కడ మొదటి దశలో 9,333 మందికి తర్ఫీదు చేసి ఇవ్వబోతున్నారు. ఇక్కడ టీఎస్ఎస్పీ అభ్యర్థులకైతే ట్రైనింగ్ అయితే ఇవ్వట్లేదు, ఎందుకంటే ఇక్కడ ట్రైనింగ్ సెంటర్లు సరిపోవడం లేదు. అసలు మనం పూర్తి వివరాలు కూడా ఇక్కడ క్లియర్గా మనం చూడొచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికై నియామక పత్రాలు అందుకున్నటువంటి వారికి ఈ నెల 21 నుంచి అధికారికంగా శిక్షణ ప్రారంభం కానున్నట్టు పోలీస్ ట్రైనింగ్ విభాగం ఐజీ తెలంగాణ పోలీస్ అకాడమీ డైరెక్టర్ ఏడీజీ అభిలాష బిస్తు నమస్తే తెలంగాణకు తెలిపారు. పోలీస్ అకాడమీతో కలిపి మొత్తం 28 కేంద్రాలు శిక్షణ ఉంటుందని పేర్కొన్నారు. రాజా బహదూర్ వెంకటరామిరెడ్డి తెలంగాణ పోలీస్ అకాడమీతో పాటు టీఎస్ఎస్పీ బెటాలియన్లు, పోలీస్ శిక్షణ కళాశాలలు, జిల్లా శిక్షణ కేంద్రాలు, నగర శిక్షణ కేంద్రాలు ఇందుకు సిద్ధమైన ఆమె వివరించారు. రాష్ట్రంలోని 11,000 మందికి మాత్రమే శిక్షణ ఇచ్చేందుకు ఆయా కేంద్రాల వసతులు ఉండడంతో మొదటి దశలో
ఇక్కడ చూడొచ్చు, రాష్ట్రంలో 11,000 మందికి మాత్రమే శిక్షణ ఇచ్చేందుకు ఆయా కేంద్రాల్లో వసతులు ఉండడంతో మొదటి దశలో 9,337 మందికి శిక్షణ ఇస్తామని వివరించారు. మిగిలిన వారికి శిక్షణ సంబంధించిన వివరాలు తేదీలతో సహా త్వరలోనే వివరిస్తామని తెలపడం జరిగిందని ఇక్కడ న్యూస్ ఆర్టికల్లో మనకు రాయడం జరిగింది. శిక్షణకు సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసేట్లు తెలపడం జరిగిందని ఇక్కడ రాయడం జరిగింది ఫ్రెండ్స్. అదేవిధంగా మనకు చూడొచ్చు, ఇంకా పోలీస్ అకాడమీలో ఇప్పటికే 50 మందికి పైగా ఎస్ఐలు శిక్షణలో ఉండగా మరో 653 మందికి మహిళా కానిస్టేబుల్కు శిక్షణ ఇవ్వనున్నారు. వరంగల్ పీటీసీలో 1000 మంది సివిలు, మేడ్చల్ పీటీసీలో 400 మంది ఏఆర్ మహిళా కానిస్టేబుల్కు శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేసినట్లు ఏడీజీ అభిలాష బిస్తు తెలిపారు. మహిళలకు అసౌకర్యం లేకుండా మౌలిక వసతులు పూర్తి స్థాయిలో సమకూర్చినట్టు తెలిపారు. అవుట్ ఇండోర్లో కొత్త కోర్సులను మనకి ఇక్కడ సబ్హెడింగ్గా రాయడం జరిగింది. ఇక్కడ క్లియర్గా చూడొచ్చు, కొత్తగా పోలీస్ ఉద్యోగ బాధ్యతలు తీసుకున్న వారికి మారుతున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా సమర్థ శిక్షణ అందించేందుకు ఇండోరు అవుట్డోర్లలో కొత్త కోర్సులు ప్రవేశపెట్టినట్లు అభిలాష బిస్తు వెల్లడించారు. ప్రత్యేకంగా సైబర్ నేరాలకు నివారణకు, నార్కోటిక్ కేసుల నియంత్రణకు ప్రత్యేక కోర్సులను ప్రవేశపెడతామని తెలిపారు. ఇక్కడ చూసినట్లయితే మనకు స్విమ్మింగ్ కానీ, డ్రైవింగ్, డిజాస్టర్ మేనేజ్మెంటు, పర్సనల్ అండ్ హెల్త్ మేనేజ్మెంటు వంటి కోర్సులకు తెలుస్తున్నట్టు తెలిపారు. ప్రతి 30 మంది బ్యాచ్కు ఒక హెడ్ కానిస్టేబుల్, ఆర్ఎస్ఐ అందుబాటులో ఉంటారని, శిక్షణ ఇచ్చేందుకు అవసరమైనటువంటి సిబ్బందిని సిద్ధంగా ఉంచినట్లు వెల్లడించారు. టీఎస్ఎస్పీ కానిస్టేబుల్ శిక్షణకు వీరితో పాటే మొదలు పెట్టేందుకు కసరత్తు చేస్తుందని ఇక్కడ క్లియర్గా రాయడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ చూసినట్లయితే టీఎస్ఎస్పీ కానిస్టేబుల్కు శిక్షణను వీరితో పాటే మొదలు పెట్టేందుకు కసరత్తు చేస్తున్నదని ఇక్కడ మనకి ఈ యొక్క న్యూస్ ఆర్టికల్లో రాయడం జరిగింది. టీఎస్ఎస్పీ కానిస్టేబుల్ కూడా శిక్షణ ఇచ్చేందుకు కూడా కసరత్తు అయితే చేస్తున్నారని మనకి ఇక్కడ రాయడం జరిగింది ఫ్రెండ్స్. రేపటి నుంచి అయితే కానిస్టేబుల్కి అయితే శిక్షణ వచ్చేసి ప్రారంభం కానుంది. దానికి సంబంధించిన న్యూస్ ఆర్టికల్ మనకు నమస్తే తెలంగాణ న్యూస్ పేపర్లో రాయడం జరిగింది ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి టీఎస్ పోలీస్ సంబంధించినటువంటి అప్డేట్స్ ఫ్రెండ్స్. మరిన్ని వివరాల కోసం, మరిన్ని అప్డేట్స్ కోసం డైలీ మన ఛానల్ వచ్చేసి వాచ్ చేస్తుండండి. రెగ్యులర్గా మన ఛానల్ ఫాలో అవుతున్నాను ఫ్రెండ్స్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ ఎవరీవన్.